రివెంజ్ పాలిటిక్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ. కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికే రేవంత్ రెడ్డి సీఎం సీట్లోకి వచ్చాడు. ఎందుకంటే ఆయన గారు మొదటి రోజు నుంచి వెలగబెడుతున్నది రివెంజ్ రాజకీయాలే. బీఆర్ఎస్ను, ఆ పార్టీ నాయకుల్ని కేసులతో వేధించి రాక్షస ఆనందం పొందడమే రేవంత్ జెండా ఎజెండా. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా డోంట్ కేర్, నా దారి నాదే, నా రాజకీయం నాదే అన్నట్టే ఉంది రేవంత్ అరాచకం. అందుకే ఏడాది కాలంగా అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది నడుస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కొత్త పథకమైనా తెచ్చిందా? ఇచ్చిన హామీలను అమలు చేయడానికే దిక్కులేదు, ఇక కొత్త పథకాలు ఎక్కడి నుంచి తెస్తారు? పనిచేయడం చేత కానీ రేవంత్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చడంలో మాత్రం ముందుంది. రేవంత్ డైరెక్షన్లో డైవర్షన్ డ్రామాలు రక్తి కడుతున్నాయి. ప్రజల తరపున నిగ్గదీసి ప్రశ్నిస్తున్న ప్రధాన ప్రతిపక్షాన్ని వేధించడానికి రేవంత్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అందుకే పసలేని కేసులతో కాలయాపన చేస్తోంది. రేవంత్ రెడ్డి కుట్ర రాజకీయాల్ని కేటీఆర్ మొదటి నుంచి బట్టబయలు చేస్తూనే ఉన్నారు. హైడ్రా కూల్చివేతల వెనక ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలను జనం ముందు ఉంచుతున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి చేసిన క్విడ్ ప్రోకో ఒప్పందాలను కేటీఆర్ బహిర్గతం చేశారు. ఆదాని, రేవంత్, బీజేపీల అక్రమ సంబంధాన్ని కేటీఆర్ లోకానికి చెప్పారు. ఇలా రేవంత్ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా, కంట్లో నలుసులా మారినందుకే కేటీఆర్ను పగబట్టారు. ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపితే తప్ప తమ రాజకీయ మనుగడ సాగదని కాంగ్రెస్ పాలకులకు అర్థమైంది. తన పదవికి, తన ప్రభుత్వానికి భద్రత ఉండాలి అంటే కేటీఆర్ జైలుకు పోవాలంటున్నాడు రేవంత్. ఆ కుట్రలో భాగంగా ఫార్ములా ఈ కేసు పథకం ప్రకారం తెర మీదికి తీసుకొచ్చారు. మొదట కేసీఆర్ను అరెస్ట్ చేస్తారంటూ నానా హంగామా చేశారు. అది కాస్త రివర్స్ కావడంతో ఇప్పుడు కేటీఆర్ మీద పడ్డారు. ఈ లొట్టబీసు కేసు కూడా బూమరాంగ్ అవ్వడం ఖాయమే. కేటీఆర్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది, అందులో డౌట్ లేదు.